హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్నటి వ్లాగు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే అలసందలు ఉంటాయి కదా, అవైతే అంటే ఒలిచేసి పెట్టుకున్నానండి. ఇంకా అది మార్నింగ్ ఉడకబెట్టేశాను. దాన్ని ఇట్లా తాలింపు వేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే తినేస్తున్నాము. ఈ మధ్యకాలంలో అంటే మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయండి. ఎక్కువ ఈ బ్రేక్ఫాస్టే చేస్తాను. అంటే ఇంకా ప్రోటీన్ లాగా ఏదో ఒకటి అనేసి రొటీన్ ఇడ్లీలు దోశలు కాకుండా ఇలా అయితే చేశాను. ఇష్టంగానే తిన్నారండి. పాపం మా రిషిబాబు అయితే ఫస్ట్ దోశ అంటే ఎక్కువగా దోశ ఎక్కువ ఇష్టపడతాడండి. రోజు దోశ చేయమంటాడు. కానీ ఇంకా రోజు పెసరట్టే ఎక్కువగా ఏం తింటాడు. అండ్ మిల్లెట్స్ దోశలు పెసరట్టు అయితే చేస్తున్నాను. బాగుంటాయి కదా అనేసి ఇలా అయితే అలసందలు చేశాను. మంచిగా ఉన్నాయి, ఇష్టంగానే తిన్నాడు. యాక్చువల్గా అయితే ఈవినింగ్ స్నాక్లోకి చేయాల్సిందండి, కానీ మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకే చేశాను. యాపిల్ బాల్స్, కొన్ని అవి బ్లూబెర్రీస్ అండ్ ఒక సున్నుండ అండి. ఆ సున్నుండల షేప్ చూసారు కదా, నేనేమో అంటే ఫాస్ట్గా అలా ఎగ్ షేప్లో అలా అయితే చేసి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ చిన్న బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. చిన్న బాబు అయితే ఇవి తినడు కదా, అందుకే మళ్ళీ చిన్న బాబు కోసం అయితే ఇంకా మోస్ట్లీ మకానానే చేస్తానండి. ఆ మకానా అయితేనే కొంచెం హెల్దీ అండ్ తినేస్తాడు. ఇంకా రోజు అలవాటు అయిపోయింది కదా రొటీన్ లాగా, అదైతే తినేస్తాడు. ఇంక వాళ్ళైతే బాయిల్డ్ ఎగ్ అలా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే చికెన్ ఉందండి, చికెన్ ఉంది, మటన్ ఉంది. మా ఆయనకేమో ఇంకా ఒకటే స్పూన్ ఆయిల్ వేసేసి చికెన్ ఫ్రై అయితే చేశాను. ఇలా చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుందండి. అంటే మనం కానీ దగ్గరగా ఉండి మనము కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చాలా సిమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా అంటే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి అలా ఫ్రై చేస్తే అలా అవుతుంది. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. మా హస్బెండ్ ఎలా ఉన్నా తినేస్తారులేండి. అంటే ఉప్పు, కారం అదంతా ఇంకా మసాలాలు అవన్నీ ఏమీ ఉండవు. జస్ట్ పెప్పర్ పౌడరు, సాల్ట్ అండ్ కొంచెం ధనియాల జీలకర్ర పౌడరు, అంతే అండి. అలా చేసేసి ఇచ్చానా. ఇంకా మార్నింగ్ అంటే ఇవాళ ఆఫీస్కి అయితే లేట్గా వెళ్తాను అని చెప్పారు. 12 ఆ టైంకి వెళ్తానని చెప్తే నేను ఇంకా లంచ్ కూడా చేసేస్తాను అనేసి అరౌండ్ 11 ఆ టైంకి ఇదైతే చేసి ఇచ్చాను. ఇంకా మా ఆయనేమో మార్నింగే అవి తిన్నారు కదా అలసందలు, మళ్ళీ ఇంత త్వరగా పెట్టేసావేంటి అనేసి అంటూ ఉన్నారు. ఇంకా మీటింగ్లో ఉంటారు కాబట్టి తినేస్తారండి. ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చేస్తారనేసి వంట అయితే చేశాను. మటన్ కర్రీ చేశానండి. మటన్ అయితే మా హస్బెండ్ వద్దని చెప్పారు. ఇంకా నా కోసం, రిషిబాబు కోసం అయితే మటన్ అయితే చేశాను. ఆయన కోసం చికెన్ చేశాను కదా, అండ్ చిన్నబాబు కోసం అయితే ఆకు అంటే పాలకూర పప్పు పెట్టానండి. చూసారు కదా, అసలు ఒక్కొక్కరు తింటారండి. మా చిన్నబాబు నాన్ వెజ్ ఏమీ పెద్దగా ఇష్టంగా తినడు. సో ఎందుకులే ఇంకా అనేసి అలా పప్పు అదైతే పెట్టేశాను. చికెన్ మాత్రం అసలు సూపర్గా ఉంది. రుషి కోసం కొంచెం చికెన్ కూడా తీసి పక్కకు పెట్టాను. అంటే ఇష్టంగా తింటాడేమో మళ్ళీ అనేసి అయితే కొంచెం పక్కకు పెట్టాను. ఇంకా పపాయ ఉండే, పపాయ కూడా కట్ చేసి ఇచ్చాడు. డైటింగ్ అని చెప్పేసి అసలు ఏదో ఒకటి పెడుతూ, ఇంట్లో ఉంటే మాత్రం ఏదో ఒకటి పెడుతూనే ఉంటానండి. ఫ్రూట్స్ అయినా ఇంకేమైనా చేయాలన్నా కూడా చేసి పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఫుడ్ కూడా బాగోదంట. నేను బాక్స్ పెడతానన్నా కూడా వద్దంటారు పాపం. ఇంకా ఆఫీస్ ఫుడ్కి ఇంకా డైట్ చేయడం అంటే ఇంకా కష్టము. ఇప్పటికే అసలు లావ్ అయిపోతున్నాను. అలా అయితే పాపం అంటే మార్నింగ్ వాకింగ్కి అలా వెళ్ళడానికి కూడా టైం ఉండదండి. ఎందుకంటే పిల్లలు ఇద్దరు మా హస్బెండ్తో పాటే లేచేస్తారు. అండ్ ఇక్కడ మా అపార్ట్మెంట్ దగ్గర చల్లగా వచ్చేస్తుందండి మార్నింగ్ టైంలో. ఇంకా నేనే వద్దులే మళ్ళీ జలుబులు ఏమైనా అవుతాయి ఎందుకులే అనేసి అయితే బయట వాకింగ్ కూడా పెద్దగా పంపించట్లేదు. ఇంకా మార్నింగ్ పిల్లలతోనే హడావిడిగా గడిచిపోతాయి కదా. చిన్నబాబు అయితే టైంలో పడుకున్నాడండి. ఇంక ఈయనైతే మీటింగ్ చేసుకొని అరౌండ్ 1 ఆ టైంకి వెళ్తాను అని చెప్పారు. బాదం అండి పొట్టు తీసిస్తేనే తింటారు అసలు. మా ఇంట్లో అయితే ఒక్కొక్కరికి మూతి దగ్గర దాకా పెట్టియాలి, అలా అయితే తింటారు. లేదంటే ఆ బాదం అలానే ఉండిపోతాయి. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా అందరు తిన్నారా లేదా, ఏం చేస్తున్నారు అలా అని చూసుకుంటూ ఉండాలండి. ఒక్కటి స్కిప్ చేసినా కూడా అంతే. ఇంకా ఇంట్లో అబ్బాయిలు ఉంటే నేనైతే అదే అనుకుంటూ ఉన్నాను. ఇంకా 3 అబ్బాయిలే కాబట్టి ముగ్గురికి మనం చూసుకుంటూ ఉండాలి, ఏం చేస్తున్నారు, వీళ్ళు తిన్నారా లేదా, ఇంక్లూడింగ్ వాటర్ కూడా అండి. మా పిల్లలైతే వాటర్ అంటే మనం గుర్తు చేస్తూ ఉండాలి, వాటర్ తాగు, తిను అని గుర్తు చేస్తూ ఉంటేనే పనులు అవుతూ ఉంటాయి. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను బుక్స్ చూపిస్తానండి. ఇవే అండి, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎంత బాగున్నాయో బుక్స్ అయితే, అసలు పర్ఫెక్ట్ అండి మీ ఇంట్లో. అంటే మా కిడ్స్ లాగా మీకు కానీ కిడ్స్ ఉన్నారనుకోండి, మంచి యాక్టివిటీస్ లాగా అవుతాయి. వీటికి వెనుక ఇలా మనకి అంటే
రీయూజ్ చేసుకునేలాగా ఇచ్చారు, చూసారు కదా. మనం ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు, రీయూజ్ అయితే చేసుకోవచ్చు. లాజికల్ రీజనింగ్ ఒక అరౌండ్ 5 బుక్స్ అయితే తీసుకున్నాను, ఇద్దరు పిల్లలు కలిపి. చిన్న బాబుకి కూడా ఉన్నాయండి. మా రుచి బాబుకి ఇంకా చెప్పాను కదా, స్క్రీన్ అయితే అస్సలు చూపించట్లేదు. ఈ బుక్స్తోనే కొద్దిసేపు ఆడుకుంటాడు, లేకపోతే బయట ఆడుకుంటాడు, ఇలా కొంచెం కొంచెం యాక్టివిటీస్. ఇదైతే చిన్న బాబు బుక్ అండి. అంటే ఇటు సైడ్ చూసారు కదా, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ మనం మిక్స్ చేస్తే పెడతారు అన్నట్టు. కానీ మా చిన్నోడు ఇప్పుడే పెద్దగా ఏం ఆడట్లేదు లేండి, ఇంకా కొంచెం టైం పడుతుందేమో, మేబీ 2.5 years అలా వచ్చినప్పుడు ఆడతారేమో. బుక్స్ మాత్రం చాలా బాగున్నాయి, కలరింగ్ నేర్పించడానికి అవన్నిటికి కూడా. ఇంకా కొంతమంది అయితే అంటే నార్మల్గా మనము షీట్స్ లాగా తయారు చేయొచ్చు, కానీ ఇలా టైం లేదు అలా అనుకున్న వాళ్ళకైతే ఈ బుక్స్ అయితే మంచిగా రీయూజబుల్ అయితే అవుతాయి. నాకైతే బాగా నచ్చాయి. ఇంకా మా చిన్నోడు ఎప్పుడు ఆడతాడో చూడాలి. మా పెద్ద బాబు అయితే బాగా ఆడుకుంటున్నాడండి బుక్స్తోనైతే. చూసారు కదా, చిన్న చిన్న మైండ్ గేమ్స్, మరీ పెద్దగా కాకుండా మనకి మైండ్ గేమ్స్ వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేలాగా. అంటే మరీ ఎక్కువ క్రిటికల్గా ఉన్నా కూడా పిల్లలు ఆడుకోరు కదా. సో ఇవైతే కొంచెము అంటే మనం చెప్తూ ఉన్నామనుకోండి, ఇట్లా ప్యాటర్న్స్ అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇది రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా మనమైతే. మా పెద్ద బాబు అయితే కొద్దిసేపు ఒక 1 hour అయినా ఈ బుక్స్తోనైతే టైం స్పెండ్ చేస్తున్నాడు. నాకు అదే హ్యాపీగా అనిపించింది, ఆ స్క్రీన్ టైం బదులు ఇంకా ఇలా బుక్స్. నేనైతే వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే షూర్గా ఇస్తానండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి. ఇంకా వీళ్ళిద్దరూ మొత్తం ఫుడ్ తినిపించేసి ఆడిపించాక నేనైతే మళ్ళీ జిమ్కి వచ్చేసాను. చెప్తున్నాను కదా, మ్యాండేటరీగా జిమ్ అండి. జిమ్కి మాత్రం డైలీ వెళ్తున్నాను, ఒక 20 minutes అయినా చేస్తాను. మంచి ఎనర్జీగా అనిపిస్తుంది. ఒకప్పుడు నన్ను చూస్తే ఎప్పుడు చూడు కొంచెం డల్గా అలా ఉండేదాన్ని. ఈ జిమ్కి వచ్చినప్పటి నుంచి మంచి యాక్టివ్గా అయిపోయానండి. అందుకే నాకు కూడా బాగా అనిపిస్తుంది. అందుకే ఇంకా మధ్యలో ఒక 20 minutes గ్యాప్ తీసేసుకొని ఇంకా పరిగెత్తుకుంటూ జిమ్కి రావడం. మళ్ళీ జిమ్ అయిపోయాక ఇప్పుడు వెళ్ళి మళ్ళీ స్నాక్స్ చేయాలి, డిన్నర్కి ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే పిల్లలు త్వరగా పడుకుంటారు. మళ్ళీ మా హస్బెండ్ కోసం సపరేట్ ఫుడ్ కూడా చేయాలి. ఇన్ని పనులు ఉంటాయి కదా, మనము ఎంత జిమ్ములు చేసి ఎన్ని చేసినా ఇంట్లో పనులు మాత్రం మ్యాండేటరీ కదా. దానికి తోడు ఇంట్లో ఖర్చులు, ఇంట్లో సామాన్లు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటానండి. మా హస్బెండ్కి అంటే ఇంటికి సంబంధించినవన్నీ కూడా నేనే చూసుకుంటాను. అండ్ మీరు చెప్తే నమ్మరు, బెంగళూరులో అయితే ఇప్పుడు ఖర్చులు కూడా చాలా పెరిగిపోయాయండి. అండ్ నన్ను అడుగుతూ ఉంటారు కదా, మీరు సేవింగ్స్ ఎలా చేసుకుంటారు ఏంటి అనేసి. నేనైతే కొంచెం అంటే గోల్డ్లో అయితే పెద్దగా ఇప్పుడైతే సేవ్ చేయట్లేదండి. గోల్డ్ అయితే నేనైతే ఒకటే డిసైడ్ అయిపోయాను, మనకు నచ్చింది ఒకేసారి వెళ్ళేసి అమౌంట్ పే చేసామనుకోండి, మనకి 1 year తర్వాత ఏదైనా ఐటెం తీసుకోవచ్చు కదా. అందుకే అండి మనీ ఉన్నప్పుడు ఒకేసారి ఒక 50,000 అలా లలితాలోనో లేదంటే కళ్యాణ్లోనో ఎందులో ఒక దాంట్లో కట్టేసి వచ్చేస్తాను. 1 year అయిపోయాక తీసుకోవడం, అదొక సేవింగ్ చేస్తామండి. అండ్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఇద్దరు పిల్లల కోసం మ్యూచువల్ ఫండ్స్ అయితే ఒక మంత్లీ 10,000 అలా మ్యూచువల్ ఫండ్స్ కట్టడము. అండ్ కొన్ని గోల్డ్. ఇంకా నాకు పర్సనల్గా ఖర్చులు ఏమి ఉండవు కదా, అంటే నేను ఎప్పుడు నార్మల్గా బడ్జెట్లు అయితే వేసుకోనండి. కానీ లాస్ట్ మంత్ జూన్ ఆ మంత్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆ మంత్ 1.5 lakh ఖర్చు అయిపోయింది. అంటే గోల్డ్ గిఫ్ట్ కొన్నాము, అండ్ ట్రావెల్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా అవుతుంది. మిగతా రోజుల్లో అయితే అంటే రెంట్, ఇంటి ఖర్చు ఇవే అసలు ఆల్మోస్ట్ 70,000-80,000 అయిపోతాయండి. ఎందుకంటే రెంట్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువే కదా. నార్మల్గా మా హస్బెండ్ ఏంటంటే వేస్ట్ ఖర్చులు ఏం చేయం కదా, పెద్దగా లెక్కలు వేసుకోకు అలా అంటూ ఉంటారు. కానీ ఇంకా పిల్లలు పెరిగే కొద్దీ కూడా మనం ఏమైనా సేవింగ్స్ చేస్తూ ఉంటేనే కదా బెటరు అనేసి ఇంకా వాళ్ళ స్టడీ కోసం కూడా కొన్ని అయితే చూస్తున్నానండి. అంటే కొన్ని స్టాక్స్లో పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్లో. మీరు భయపడకండి, స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏదో ఉంటుందని భయపడిపోకండి. ఇన్వెస్ట్ చేయండి, చాలా మంచిగా ఉంటాయి రిటర్న్స్ అయితే. అంటే ఇప్పుడే కాదు, ఒక 20 years తర్వాత మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశారనుకోండి, పిల్లలు పెద్దగా కొద్ది కూడా బాగుంటుంది కదా. ప్రతి ఒక్కరు కొంచెమైనా అంటే ఒక 5,000 అట్లా అనేసి. అండ్ అమ్మాయిలకైతే సుకన్య కడతారు కదా, అబ్బాయిలకు అనుకోండి మీరు ఇలా మ్యూచువల్ ఫండ్స్లోనో ఎందులోనో ఇన్వెస్ట్ చేయండి. వాళ్ళు పెద్దగా అయ్యేసరికి వాళ్ళ స్టడీస్కి ఇప్పుడే చూడండి, ఇంజనీరింగ్ చదవాలంటే అసలు ఆల్మోస్ట్ 30-40 లక్షలు అవుతుంది. అంటే మనం కొంచెం పెద్ద యూనివర్సిటీలు తీసుకుంటే ఫ్యూచర్లో ఇంకా పెరిగిపోతుందండి స్టడీ కోసమైనా. మీరు ఆస్తులు అవన్నీ సంపాదించకపోయినా పిల్లల స్టడీకి అండ్ సెక్యూరిటీ. అండ్ నేను ఇన్సూరెన్సులు కూడా కట్టుకుంటామండి, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవి ఉంటాయి కదా, ఇన్సూరెన్సులు కూడా మ్యాండేటరీగా చేసుకోండి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇప్పుడు మీరు మీ హస్బెండ్ జాబ్ చేస్తే పర్లేదు, ఆఫీస్లో ఉంటుంది కాబట్టి. లేదంటే మీరు ప్రైవేట్గా హెల్త్ ఇన్సూరెన్సులు అలా కూడా తీసుకోండి. ఇప్పుడు అసలే మనకి తెలియదు కదా టైం ఎలా ఉంటుందో. అండ్ వచ్చిన దాంట్లోనే హ్యాపీగా ఫీల్ అవ్వాలని, అంటే మనకి పెద్దగా కోరికలు లేవనుకోండి లైఫ్లో,
పెద్దగా అంటే స్ట్రెస్ కూడా ఉండదనేది నా ఫీలింగు. మా హస్బెండ్‌కి అయితే అదే చెప్తాను. మనకున్నది చాలు. మన పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా ఉంటే చాలు. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు లైఫ్‌లో అనేసి. అసలే బయట జనాలు అంటే ఈ కాలంలో చెప్తున్నాను కదా! పిల్లలే ఇంపార్టెంట్ అండి. నాకైతే మా చిన్నోడి విషయంలో ఇప్పటి నుంచే భయమవుతుంది. ఎందుకంటే వాడికి అంటే ఈ కాలంలో పిల్లలు స్పీచ్ డిలేలు అనేసి మా హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే బయట చూస్తూ ఉంటారు కదా! ఓహ్! నువ్వు పిల్లోడి మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టు అలా అని చెప్తూ ఉంటారు. అది కూడా కరెక్టే. నేను ఇంత కష్టపడి ఇన్ని చేసినా మళ్ళీ పిల్లలు హెల్తీగా ఉంటేనే కదా! మా బాబు అయితే ఇప్పుడిప్పుడే చిన్నగా అమ్మ, అక్క ఇంకా తక్కువ అంటే మాట్లాడిందాల్సిన కంటే ఇంకా కొంచెం తక్కువగానే మాట్లాడుతున్నాడండి. రుషి బాబు అయితే మా పెద్ద బాబు అయితే ఈ టైంకే 20 మంత్స్‌కే మొత్తం మాట్లాడేసేవాడు. చిన్న బాబు ఇంకా కొంచెం స్లోగా ఉన్నాడు. మదరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బెటర్ అండి. ఇంకా అదైతే నేను డిసైడ్ అయిపోయాను. ఓహ్! ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేశాను బాబు అంటే నెగ్లెక్ట్ కూడా కాదులేండి. అంటే లైట్ తీసుకునేదాన్ని. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏం మాట్లాడతాడులే, ఏం కాదులే అలా అనుకునేదాన్ని. కానీ అమ్మో! ఇంకా ప్రతీదీ కూడా మనం ఫోకస్‌గా ఉండాలనేసి డిసైడ్ అయ్యాను. యాక్చువల్‌గా పాటీ ట్రైనింగు వాళ్ళకి కొంచెం చిన్నప్పటి నుంచే మనము కొన్ని నేర్పించామనుకోండి లైఫ్ ఈజీగా ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా! అండ్ ఇవాళ పిల్లల కోసమైతే ఇంకా జిమ్ చేసేసి వచ్చాను కదా! పిల్లల కోసమైతే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యపు పిండి అందులో కొంచెము ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా కలిపానండి. బాయిల్ వాటర్‌లో ఇలా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దీంతోని ఇన్‌స్టాగ్రామ్‌లో చూసానండి కుర్కురేలంట. సరేలే ఇంక మా పిల్లలకి ఏంటంటే ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ ఉండాలి. సరే ఇలా బియ్యపు పిండే కదా మంచిదే కదా అనేసి ఇలా కుర్కురేలు అనేసి అయితే ట్రై చేశాను. చూద్దాము ఎలా వస్తాయి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. మోస్ట్ ఆఫ్ ది వంటలు నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూస్తానండి. అందులో అయితే టక అంటే చాలా సింపుల్‌గా చెప్తారు కదా! సరే మనం కూడా ట్రై చేద్దాం అనేసి ఇవాళ అవి ట్రై చేస్తున్నాను. దాంతోపాటు ఇంకా డిన్నర్‌లోకి అయితే వెజిటబుల్ రైస్ నాకు పిల్లలకే అండి. ఓహ్! పిల్లలు ఎలా తింటారో అలానే వంట చేస్తానండి. మీరు పిల్లలకు కారం పెట్టండి. అలా అయితే అంటే నేనైతే కారం అస్సలు వేయనండి. పిల్లలు తర్వాత తింటారు. ఇప్పుడు మా పెద్ద బాబుకి కూడా చిన్నప్పటి నుంచి ఈ టైప్ ఆఫ్ ఫుడ్డే పెట్టాను. తర్వాత మంచిగానే తింటున్నాడు కారం కూడా. పిల్లలు తినేలాగా కొంచెం క్వాంటిటీ ఎక్కువ తినేలాగే ప్రిపేర్ చేయండి. అండ్ నేను కూడా ఇప్పుడు పిల్లలకి అంటే చప్పగా ప్రిపేర్ చేస్తాను. నేను అదే తినేస్తాను. కొద్ది రోజులు మనం ఇలా కష్టపడ్డాం అనుకోండి తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళే అలవాటు అయిపోతారు. నాకైతే మా పెద్ద బాబు నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అందుకే ఇంకా అరౌండ్ 3 అవుతుంది కానీ వంట పని అయితే స్టార్ట్ చేశాను. 5:30 వరకు కుకింగ్ అయిపోయేలాగా చూసుకుంటానండి. ఇంకా కుకింగ్ అయిపోయిందనుకోండి ఇద్దరికీ తినిపించాలి కాబట్టి అరౌండ్ 6 ఆ టైంకి అయితే ఇంకా వాళ్ళైతే ఫుడ్ తినేస్తారు. ఈ పిండి కొంచెము చల్లారేదాకా అలా పక్కకు పెట్టేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది ఇంకా కొంచెం వేడిగా ఉంది. ఈ గ్యాప్లో వెజిటేబుల్ రైస్ చేద్దామనేసి వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. అసలు అంటే లైఫ్ ఏంటంటే పరుగులాగా ఉంటుందండి. నాకైతే ఎక్కువ టైం కిచెన్లోనే గడుపుతున్నాను ఈ మధ్య అయితే. అసలు పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టడము, మా హస్బెండ్కి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ అయిపోయేసరికి ఇంకా కొంచెం ఎక్కువ టైమే ఉండాల్సి వస్తుంది కిచెన్లోనే. అదే అనుకుంటున్నాను ఇంకేదైనా చేద్దాము, ఇంకా కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను కానీ అవి కుదరట్లేదు. అండ్ లాస్ట్ బ్లాగ్లో నేను ఆపర్చునిటీ వచ్చిందన్నాను కానీ చెప్పలేదని అన్నారు. అవునండి నేను చెప్పలేదు. అంటే అదేంటనేది సస్పెన్స్. సో మీకే తెలుస్తుంది. మేమైతే ఫ్రైడే రోజు అయితే వెళ్తున్నాము. ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. ఒక 3 days అక్కడే ఒక చిన్న షూట్ కూడా ఉంది నాకు. అదేంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను. కమింగ్ బ్లాగ్స్లో మీకే తెలుస్తూ ఉంటాయి కదా ట్రావెల్ బ్లాగు. ఫస్ట్ టైం ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఫ్లైట్ జర్నీ అయితే ఉందండి. అమ్మో అసలే అంటే అందరూ అంటూ ఉంటారు. అందరూ అనడం కాదులేండి నా దాంట్లో కూడా మిస్టేక్ ఉంటుంది. ఏంటంటే అన్ని ప్రాపర్గా ప్యాక్ చేసుకోను ముందు నుంచే లిస్ట్ రాసి పెట్టుకుంటున్నాను. ఈసారి ఏంటంటే ఒక లిస్ట్ లాగా రాసి పెట్టుకున్నాను అనుకోండి అన్నీ కరెక్ట్గా గుర్తుంటాయి కదా. దానికి తోడు ఫ్లైట్ జర్నీ ఒక ప్లేస్లో 3 days ఉండాలి అంటే ఇంకా పిల్లలతోని ఏం చేయాలి. అండ్ స్నాక్స్ కూడా అందుకే అండి కొన్ని బాక్స్లో కొన్ని రకాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అక్కడికి వెళ్ళినాక ఫుడ్ సరిగ్గా తిన్నా తినకపోయినా మనం ఇంట్లో నుంచి తీసుకెళ్ళినవి బెటర్ కదా. లైఫ్లో నిజంగా అండి చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో. నేను నా యూట్యూబ్ విషయంలో అయితే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ పెట్టుకోనండి. ఇలా ఈ కొలాబరేషన్స్ రావాలి, ఈ వీడియోలు చేయాలి అలా అని ఏమీ అనుకోను. వచ్చినప్పుడు మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది కదా. మా హస్బెండ్ హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అయితే. పర్లేదులే అంటే దాన్ని ఏమంటారు మనం ఏదో అచీవ్ చేస్తూ ఉంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అత్తమ్మైనా మా డాడీ వాళ్ళైనా అందరూ కూడా మంచి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. లైఫ్లో అండి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఫ్యూచర్లో. అంటే
మనకిప్పుడు కొంచెం ఒకవేళ నా యూట్యూబ్ నడవకపోతే అది కూడా ఆలోచించుకుంటూ ఉంటాను. ఒకవేళ నా వీడియోలు చూడకపోతే నన్ను ఇంకేం చేస్తాను, ఫ్యూచర్లో మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోతానేమో అనుకుంటూ ఉంటాను. ఇంకా పెద్దగా భయపడిపోయి అమ్మో ఈ వీడియోలు చూడకపోతే, ఇంకా మనం ఏదో ఒకటి ఆల్టర్నేటివ్గా ఆలోచించుకున్నాం అనుకోండి, మనం కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేస్తానో చెయ్యనో తెలీదు, కానీ అంటే మనకైతే ఒక ఛాన్స్ ఉంది కదా ఆ పని కూడా. ఫ్యూచర్లో అయితే ఇంకా పిల్లలు అంటే కొంచెం చిన్నబాబు పెద్దోడు అయిపోయాక మాత్రం చూస్తానండి. ఎందుకంటే ఒక్కరి శాలరీ అయితే ఇప్పుడున్న ఖర్చులకైతే అస్సలు సరిపోదు. మనం మంచిగా ఉండాలి అనుకుంటే, అంటే మన కంఫర్ట్లో, ఒకరి కోసం కాదు, మన కంఫర్ట్లో మనం ఉండాలి అనుకుంటే ఏదో ఒకటి అయితే చేసుకోవాలండి. అది చిన్నదా పెద్దదా అని కాకుండా. ఈ మధ్యకాలంలో అయితే నాకు అంటే సోషల్ మీడియాలో చూసినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలామంది అమ్మాయిలండి ఎంత బాగా క్లౌడ్ కిచెన్లు కూడా చేస్తున్నారు. నాకైతే వీడియోలు చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు మీది ఇప్పుడు చాలా మారిపోయిందండి సొసైటీ కూడా. అంటే అమ్మాయిలు కూడా అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు. అలా మీకు అంటే ఇదనే కాదు, ఒక పర్టికులర్ యూట్యూబ్ అనే కాదు, మీకు నచ్చింది చేయండి. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు క్లౌడ్ కిచెన్స్ అలా అయితే చేస్తున్నారు. అది కూడా మంచి ఆపర్చునిటీగా. మీకు కుకింగ్ బాగా వచ్చు అనుకోండి, అలా చేసుకున్న బెటరే కదా, హ్యాపీగా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. శారీ బిజినెస్, పికిల్స్ బిజినెస్, అబ్బా అసలు భలే చేస్తున్నారు కదా. వాళ్ళని చూస్తే నాకైతే భలే ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. పిల్లల్ని మేనేజ్ చేస్తూ, ఇల్లు మేనేజ్ చేస్తూ ఎలా మేనేజ్ చేస్తున్నారా అనేసి. నేనైతే ఇంకా పిల్లల్ని మేనేజ్ చేయడంలోనే ఉన్నానులేండి. వీళ్ళని మా హస్బెండ్ ఏమో పర్లేదు ఇప్పుడు నువ్వు చేసేది చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటే చాలు ఇంకా. కానీ మా ఆయనకి మాత్రం నేను బిజినెస్ చేయాలని చాలా ఉంటుంది కోరిక. చూస్తాను, అంటే మనకి కొంచెం పిల్లలు పెద్దగా అయ్యాక ఆ బిజినెస్ కూడా చూస్తాను. ఏదైనా మంచిగా మనకి ఏది సూట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి కదా. మా ఆయన మాత్రం మంచిగా ఎంకరేజ్ చేస్తారులేండి. అందుకే మొన్న ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, మీ హస్బెండ్ ఎప్పుడు చివాట్లు పెడతారు, మీకు ఏం కోపం రాదా అన్నారు. ఎందుకు కోపం వస్తుందండి, మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళు. ఇప్పుడు మా అమ్మ మా నాన్న కూడా నన్ను ఫుల్ సార్లు చివాట్లు పెడతారు, వాళ్ళ మీద ఏం కోపం రాదు కదా. మా హస్బెండ్ మీద కూడా అంతే. అండ్ ఈ హస్బెండ్ మీద, తల్లిదండ్రుల మీద, మనకి నచ్చిన వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం వేస్ట్ అండి. వాళ్ళకి నేనైతే వెంటనే సారీ కూడా చెప్పేస్తాను, పెద్దగా ఈగోకి కూడా పోను. ఎందుకంటే హ్యాపీనెస్ అంతే. వాళ్ళు మనల్ని అంత మంచిగా చూసుకున్నప్పుడు వాళ్ళు మాట అన్నారనుకోండి, పెద్దగా ఫీల్ అవ్వడం ఎందుకు చెప్పండి. అండ్ సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా ఈ మధ్య ఫీల్ అవ్వట్లేదు, ఏమోలే వాళ్ళకి తెలియదులే. అండ్ మన గురించి మొత్తం తెలిసిన వాళ్ళైతే మనల్ని ఏం అనట్లేదు కదా, అంతే. ఇంకా కొన్ని కురుకురేలు చేశాను, అవేమో కొంచెం మెల్లిగా తాళవాలండి. అప్పటికే నాకు కాలు నొప్పి వచ్చేస్తున్నాయి, జిమ్ చేసి వచ్చాను కదా, అందుకే ఇలా పూరీలాగా చేశాను. ఇవి కూడా బాగున్నాయండి అప్పడల్లాగా. అసలు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇవి కూడా భలే టేస్టీగా ఉన్నాయి. అబ్బా ఇవి అసలు చేస్తూనే ఒక 2-3 వరకు తినేసాను. ఇంత కష్టపడి జిమ్ చేసి వచ్చి మళ్ళీ ఇలాంటివి తింటాను చూడండి. అందుకే ఏది చేయాలనిపించట్లేదు ఈ మధ్య అయితే. ఎందుకంటే చేశాను అనుకోండి నేనే తినేస్తాను, ఏవి లేవనుకోండి సపరేట్గా మూసుకొని ఏ బటర్ మిల్క్, ఏ బనానానో అలా తినేస్తాను. కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి ఎలాగో బయట ఫుడ్ ఏమీ ఇవ్వట్లేదు, ఇలా ఇంట్లో అయినా చేసి పెడితే తింటారు కదా, ఇద్దరు ఉన్నారు కదా అనేసి ఇవైతే చేశాను. ఫుల్ కిచెన్ అయితే మెస్సీ అయిపోయింది. వెజిటేబుల్ రైస్ కూడా అయిపోయింది. అండ్ ఈ పూరీలు, ఈ స్నాక్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడైతే పెద్ద బాబు అయితే టెన్నిస్ ఆడడానికి వెళ్ళాడండి. ఇంకా వచ్చేస్తాడు. వచ్చేసిన వెంటనే మళ్ళీ ఫుడ్ అయితే తినిపించాలి, మళ్ళీ వాళ్ళని అయితే ఫ్రెష్ అప్ కూడా చేయాలి. కానీ ఇలా పూరీలు చేసుకున్న చాలా రోజులు ఉంటాయి. అండ్ టేస్టీగా ఉన్నాయండి, మంచిగా కరకరలాగుతూ ఉన్నాయి. అండ్ బియ్యపిండి కదా, మనకి ఎక్కువ ఆయిల్ కూడా లాగదండి. ఇలా చేసుకున్న అప్పుడప్పుడు మనం ఎటైనా ట్రావెల్ చేసినప్పుడు అలా అయితే బాగుంటాయి అనేసి అయితే ఇవాళ అనిపించింది. అండ్ మెయిన్ నేనైతే కొన్ని కిట్స్ అయితే రిమూవ్ చేశానండి. ఈ వీడియో నిన్న కూడా అప్లోడ్ చేశాను. ఎందుకో సెక్యూరిటీ వైలేషన్స్ లాగా వచ్చింది, అందుకే ఆ బిట్స్ అన్ని రిమూవ్ చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ వచ్చేటప్పుడే చికెన్, ఎగ్స్ పట్టుకొచ్చుకున్నారు. ఇంకా మోస్ట్లీ నైట్ అయితే రైస్ ఎక్కువగా తినరండి. ఒక చిన్న కప్పు ఆఫ్ రైస్ అంటే తింటారు నార్మల్గా, ఏదైనా వెజిటేబుల్ రైస్ చేసినా ఏదైనా చేసినా కూడా. ఇంకా ఇవాళ అవి కూడా వద్దు అని చెప్పారు, ఓన్లీ ఎగ్స్ తెచ్చారు కదా. ఇంకా ఎగ్స్తోనైతే నేను ఇలా ఎగ్ బుజ్జి లాగా చేస్తాను. ఆయన వచ్చేసరికి రోజు పిల్లలు పడుకుంటారండి. మా హస్బెండ్ కార్లోనే ఫోన్ మర్చిపోయారంట. అయ్యో మళ్ళీ షాప్లో మర్చిపోయానా, కార్లో మర్చిపోయానా అనేసి మళ్ళీ కిందికైతే వెళ్తున్నారు. నేను తినేసరికి అంటే మా హస్బెండ్ ఒక్కొక్క రోజు అయితే వెయిట్ చేస్తాను, ఒక్కో రోజు అయితే తినేస్తాను. ఇంకా తినేసరికి 9 అయిపోతుందండి. మళ్ళీ ఇప్పుడు ఈ చికెన్ అంతా మ్యారినేట్ చేయాలి. ఇదైతే నెక్స్ట్ డే కోసం ముందు రోజు నైటే తీసుకొచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తాను, టైం ఉండదు, మీరు ఆఫ్టర్నూన్ కూడా తినేయండి అనేసి రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, పాలకూర వేసేసి ఒక 3 ఎగ్స్ వేసేసి బూజీలాగా చేసి ఇచ్చాను అనుకోండి, తినేస్తారు. ఇలా చేసుకోండి, బాగుంటుంది. అండ్ నేనైతే ఇంకా ఒకటే స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తాను. మేమైతే ఒక ట్రే ఆఫ్ ఎగ్స్ ఆల్మోస్ట్ ఒక
4 డేస్ అలానే తినేస్తామండి. ఇంకా పిల్లలకు కూడా పెట్టేస్తాను కదా, ఒక 4-5 డేస్లోనే ఒక ట్రే అయితే తినేస్తాము. ఇంకా ఈ మధ్యకాలంలో ఇలాంటి రెసిపీలు అయితే చేస్తున్నాను. డే అంతా ఇంకా ఏం రెసిపీలు చేయాలి, ఇంకా కొత్తగా ఏం ఆలోచించాలి, ఇలానే సరిపోతుందండి. అందుకే ఇంకా వీడియోస్ షూట్ చేస్తున్నాను కాబట్టి ఎడిట్ చేయడానికి టైం అయితే కుదరట్లేదు. ఇంకా ఇదైతే ఈరోజు వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మోస్ట్లీ ఇంకా 2 డేస్కి ఒకటి మ్యాండేటరీగా పెడతాను, ఎందుకంటే ట్రావెల్ బ్లాగ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ టైం అండి మా పిల్లలతోని అంటే ఫ్లైట్ జర్నీ అయితే ఉంది. ఇంకా ఏం సర్దుకోవాలి ఏంటి అనేది మీకు ఇంకేమైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మాత్రం కొంచెం సర్ప్రైజ్ అండ్ సస్పెన్స్ లాగానే పెడుతున్నాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఏం చేస్తున్నానండి. తర్వాత ఇంకా చికెన్ మ్యారినేట్ చేసేసి నేనైతే ఇంకా అరౌండ్ 10 ఆ టైంకి అయితే పడుకున్నాను. మా హస్బెండ్ ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ మీటింగ్ అనేసి కూర్చుండిపోయారు. బాగుందా టేస్ట్ అని అడుగుతుంటే బాగాలే ఉందిలే అని చెప్తున్నారు.